హాయ్ గాయ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బీఫ్ దమ్ బిర్యానీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే మనకి బక్రీద్ కి పర్ఫెక్ట్ గా బీఫ్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వాటర్ కొద్దిగా పోసుకొని, అంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg బీఫ్ తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ బీఫ్ తీసుకున్నాను. ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ ఒక గ్లాస్ పోసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5-6 విజిల్స్ కి పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో వేసుకొనేసేయాలి. చూడండి, మనకి ఈ కలర్ వచ్చేందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. చూడండి, ఆనియన్స్ అన్ని పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేయాలి. చూడండి, ఈ విధంగా మనకి కుక్ అయి ఉంటుంది బీఫ్ మటన్. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఈ వాటర్ కూడా మనం పడేయకుండా పక్కన పెట్టుకోవాలి, మసాలా వాటర్. ఇప్పుడు మరొక ప్యాన్ లో తీసుకొని ఆయిల్ హాఫ్ కప్ కన్నా ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 3-4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పెద్ద యాలకులు ఒక 2, అదే విధంగా అనాస పువ్వు ఒక 2, అదే విధంగా లవంగాలు ఒక 5-6, యాలకులు ఒక 4, దాల్చిన చెక్క కొన్ని పీసెస్, అదే విధంగా బిర్యానీ ఆకులు ఒక 2 లేకపోతే 1 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జింజర్ గార్లిక్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత సాజీరా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ 1 టమాటో సరిపోతుంది. ఇక్కడ టమాటో వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర సగం పిడికేడు, అదే విధంగా పుదీనా 1/2 పిడికేడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొనేసేయాలి. ఇప్పుడు ముందుగానే విజిల్స్ పెట్టుకున్నటువంటి బీఫ్ మటన్ ఇందులో వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్కువగా పీసెస్కి ఎక్కువ మసాలా పడుతుంది. ఇలా మనం మసాలాలు కూడా వేసి బాగా కుక్ చేయాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేందాకా కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా, ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కర్డ్ ఒక సగం కప్పు కర్డ్ వేసుకోవాలి. ఇలా కర్డ్ వేసుకున్న తర్వాత నిమ్మరసం సగం నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తక్కువగానే చేస్తున్నాం కాబట్టి. అది కేజెస్లో అయితే మనకి ఒక 3-4 నిమ్మకాయలు కావాలి. ఇలా మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి సగం నిమ్మరసం సరిపోతుంది. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకొనేసేయాలి. ఇలా మొత్తం బాగా కలుపుకొనేసేయాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేందాకా మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి.
మనం విజిల్స్‌కి పెట్టుకున్నటటువంటి వాటర్ ఉన్నాయి చూడండి. ఆ మసాలా వాటర్ ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మూత పెట్టేసేసి మరొక స్టవ్ మీద పెట్టేసేయాలి. లో ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, అనాస పువ్వు, సాజీర, మిరియాలు, అదే విధంగా పెద్ద యాలుక, లవంగాలు, నిమ్మరసం పిండుకున్నటటువంటి నిమ్మకాయ, అదే విధంగా సాల్ట్ 2½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎసురికి అంటే రైస్ కుక్ చేయాలి కాబట్టి మనకి రైస్ అనేది ఒక 70-80% మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా పైకి వేడిగా ఉన్నప్పుడు వాటర్ ముందుగానే నానబెట్టుకున్నటటువంటి రైస్ ఉన్నాయి చూడండి. ఆ రైస్ వేసుకొనేసేయాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకొనేసేసి మళ్ళీ ఒక 6 ఆర్ 7 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. చూడండి మనకి మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నటటువంటి మటన్ మసాలా వాటర్ మొత్తం ఆవిరయ్యేందాకా మనం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొనేసేయాలి ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ 7 మినిట్స్ తర్వాత చూడండి ఇలా రైస్ మొత్తం కుక్ అయిపోయింది. అంటే 80-70% అనేది కుక్ అయిపోయింది. రైస్ అనేది ఇలా తుంచితే ఇలా తునిగిపోవాలి. అందాక మనము కుక్ చేసి ఈ లెమన్ అనేది పక్కన పడేసేయాలి. ఇప్పుడు దీన్ని వేరు చేసేసేయాలి. హాట్ వాటర్ ఇంకా రైస్ ఇప్పుడు దమ్‌కి పెట్టేసేయాలి. ఇక్కడ ఒక ఐరన్ పాన్ పెట్టుకొని ఐరన్ పాన్ మీద పాన్ పెట్టుకుంటే బిర్యానీ మసాలా పాన్ మనకి ఎంతసేపైనా అస్సలు కింద అడుగు పట్టదు. ఇప్పుడు మనం వేరు చేసుకున్నటటువంటి రైస్ ఉంది. ఆ రైస్ మనం 2 లేయర్స్‌గా వేసుకోవాలి. ఇలా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయొచ్చు. నేను వేయలేదు. తర్వాత మరొక లేయర్స్‌లో ఇక్కడ రైస్ మొత్తం వేసుకొనేసేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అదే విధంగా ఒక ఘీ అంటే నెయ్యి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. మనకి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఘీ వేసుకున్న తర్వాత మనం ఎసురు నుండి టీ గ్లాస్ అంతా వాటర్ పక్కన తీసి పెట్టుకొని కొద్దిగా చల్లుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా దమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వదిలేయాలి. చూడండి ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది కర్వ్స్ తిరిగి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. అంతే ఇలా మనం బీఫ్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. అంతే ఈజీ. టేస్ట్ చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ కన్నా ఇంకా ఎక్కువగా రుచిగా ఉంటుంది. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఉంటాను.